నమస్తే. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్‌లోకి వెళ్లే ముందు హెడ్‌లైన్ చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పారిశ్రామికవేత్తలకు స్వాతంత్రం వచ్చింది. రాష్ట్రానికి 6,50,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న మంత్రి టీజీ భరత్. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ పరుగులు. నియోజకవర్గాల వారీగా గాంధీ భవన్లో వరుస సమీక్షలు చేస్తున్న నేతలు. గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలలో విద్యార్థుల ఆందోళన తీవ్రతరం. కాలేజీ గేట్లు వేసి కళాశాల యాజమాన్యం సిబ్బందిని అడ్డుకున్న విద్యార్థులు. కాకినాడ జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం. బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ బిందు మాధవ్. 6 నెలల క్రితం పారిశ్రామికవేత్తలు తమను కలిసినప్పుడు 1947లో స్వాతంత్రం చూశామో లేదో కానీ ఈ ప్రభుత్వం వచ్చాకే నిజమైన స్వాతంత్రం చూశామని చెప్పారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మాట్లాడటానికి కానీ ఏదైనా విషయం అడగడానికి కానీ వీలు కలిగిందని పారిశ్రామికవేత్తలు చెప్పారని మంత్రి తెలిపారు. పారిస్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఇండియాలో ఎక్కడైనా పరిశ్రమలు పెట్టండి, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిశ్రమలు పెట్టకండి మాట్లాడే దుస్థితికి గత పాలకులు తెచ్చారన్నారు. గత 8 నెలల్లో పారిశ్రామిక వర్గాల్లో తమ ప్రభుత్వం ఒక విశ్వాసాన్ని కలిగించిందన్నారు. సుమారు 6.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారన్నారు. లక్షల ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడతాయన్నారు మంత్రి భరత్. ఫ్యాక్ట్స్ తెలియాలి సార్, ప్రజలందరికీ కూడా స్టేట్లో ఏమైతోంది, ఏం జరిగింది దీని గురించి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్వశ్చన్కి అవును సార్. రెండో ప్రశ్న వచ్చి ఆ కంపెనీ వచ్చి ఆర్సిలర్ మిత్తల్ నిపాన్ స్టీల్ వాళ్ళు 2 phases ప్లాంట్ పెట్టబోతున్నారు సార్ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో. సో ఫస్ట్ ఫేజ్ వచ్చి 7.3 million tons. సెకండ్ ఫేజ్ వచ్చి 10.5 million tons per annum సార్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1,47,162 crores. ఫస్ట్ ఫేజ్లో 61,780 crores. సెకండ్ ఫేజ్లో 85,382 crores సార్. ఇది దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది సార్. సో దీని వెనుక ద టోటల్ క్రెడిట్ గోస్ టు లోకేష్ గారు సార్. ఎందుకంటానంటే 2018లో డావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అప్పుడు ఆదిత్య మిట్టల్ గారిని కలచడం జరిగింది. అప్పుడు డిస్కషన్ జరిగినప్పుడు ప్లాంట్ పెట్టే విషయంలో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ అప్పుడు ఆలోచన ఒరిస్సాకు పోవాలనేది ఆలోచన ఉండింది సార్. ఆబ్వియస్లీ 2019లో మన గవర్నమెంట్ వెళ్ళిపోయింది. అప్పుడు ట్రై చేశారు కన్విన్స్ చేసేకి, దట్ డిడ్ంట్ హ్యాపెన్. సో గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఒరిస్సాలో 5 years ట్రై చేయడం జరిగింది. నథింగ్ హ్యాపెండ్ దేర్ సార్. తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూమ్ కాల్లో సార్ జస్ట్ ఒక 45 minutes జూమ్ కాల్ మన లోకేష్ గారు మాట్లాడి ఆదిత్య మిట్టల్తో కన్విన్స్ చేసి ఈ ప్లాంట్, ఇంత పెద్ద ప్లాంట్ అంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ సార్, మీకు తెలుసు హిస్టరీ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి నినాదంతో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినాయి. 30 members పైన కూడా ప్రాణాలు త్యాగం చేశారు ఆ స్టీల్ ప్లాంట్ తెచ్చుకునేదాన్ని. దాని విషయంలో 20 years పట్టింది సార్. 1970 నుంచి 1990 పట్టింది, 20 years పట్టింది. బట్ ఇక్కడ మన టార్గెట్ ఏమంటే సార్, వితిన్ 2028 లోపల కంప్లీట్ చేయాలని చెప్పి చంద్రబాబు గారు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దాని తగ్గట్టుగా వీఆర్ ఏబుల్ టు డూ, అంటే వాళ్ళ ఆస్క్స్ ఉంటాయి కదా సార్, ఇన్సెంటివ్స్. ఇప్పుడు ఇన్సెంటివ్స్ అనేది అన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి సార్. మీరు 90sలో అయితే ఓన్లీ ఫ్యూ స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్, CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చంద్రబాబు గారు ఉండే వాళ్ళు. కానీ ఇప్పుడు కాంపిటీషన్ ఈజ్ హెవీ. ఇక్కడ మన దగ్గర తీసుకోపోతారు, మన దగ్గర ఏం తెలుసుకుంటారు, మరి వేరే స్టేట్ పోతారు సార్. బట్ ఇక్కడ మనకు స్పెషాలిటీ ఏమంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది,
హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన తీవ్రతరమయ్యింది. స్టైఫండ్ పెంచాలంటూ గత 30 రోజులుగా విద్యార్థులు నిరసన దీక్ష చేస్తున్నారు. తమ సమస్యలు నెరవేర్చకపోగా మమ్మల్ని హాస్టల్ నుంచి బయటకు తోసేశారంటూ ఆందోళనకు దిగారు. కళాశాల గేట్లు మూసివేసి సిబ్బందిని, కళాశాల యాజమాన్యాన్ని లోపలికి అనుమతించలేదు. దాంతో పోలీసులు కళాశాల వద్దకు చేరుకున్నారు. సమస్యను పరిశీలించేలా యాజమాన్యం మాట్లాడతారని, సమ్మె విరమించండని పోలీసులు సముదాయించిన విద్యార్థులు ఆందోళన విరమించడం లేదు. కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న 8 మందిని అరెస్టు చేసినట్లు కాకినాడ పోలీసులు తెలిపారు. 492 కేజీల గంజాయి, 2,70,000 రూపాయల నగదు, 2 వాహనాలను నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చురుకుగా వ్యవహరించిన జగ్గంపేట సిఐ, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు. జిల్లాలో గంజాయి రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. గాంజా మీద ఎన్ఫోర్స్మెంట్ పెంచడానికి రకరకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీస్. దానిలో భాగంగా కాకినాడ డిస్ట్రిక్ట్ లో రకరకాల రూట్స్ అబ్జర్వ్ చేసి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో కొంత అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ పెట్టి జగ్గంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 492 కేజీల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఒక మహీంద్రా టీయూవీ వెహికల్, ఒక మోటార్ సైకిల్, 2,78,000 రూపాయల క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో 8 మంది ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. కాకినాడ డిస్ట్రిక్ట్ కి చెందిన ఒక ముద్దాయి, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ కి చెందిన 3 ముద్దాయిలు, కర్ణాటకకు చెందిన 2, అట్లనే తమిళనాడుకు చెందిన 2 ముద్దాయిలు అరెస్ట్ అవడం జరిగింది. ఇందులో ఇంతమంది ముద్దాయిలు ఎందుకని వచ్చారంటే, ట్రాన్స్పోర్ట్ చేసే అతను రిసీవర్లు కొంతమంది ఉన్నారు, ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ చేసే అతనికి అమ్మారో వాళ్ళు ఉన్నారు. సో దీనిలో పూర్తిగా లింక్ అంతా ఎస్టాబ్లిష్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి జగ్గంపేట పోలీస్ అండ్ పెద్దపురం సబ్ డివిజన్ పోలీస్ ఇన్వెస్టిగేటెడ్ ద కేస్ వెల్ అందరినీ పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరినీ ఫర్దర్ గా ప్రాసిక్యూట్ చేసి అందరికీ ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాం. అట్లనే రీసెంట్ గా డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ప్రతి గాంజా కేసులో కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టాలని. సో ఈ కేసులో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి పుంగనూరులో పర్యటించారు. రహమత్ నగర్లోని అంగన్వాడీ కేంద్రాలు, మున్సిపల్ హైస్కూల్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలకు బాల్యం చాలా ముఖ్యమైనదని, చదువుకోవడం వలన వారి జీవితం మెరుగుపడుతుందని, అందరూ బాగా చదువుకోవాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని సక్రమంగా ఇస్తున్నారు లేదా అని తనిఖీలు చేస్తూ ఉంటారు. ఇక్కడ భోజనాలు బాగుంటాయి మీకు? అందరు హ్యాపీనా? ఎవరైనా క్యారెల్ తెచ్చుకుంటారా? అందరు ఇక్కడ తింటారా? వెరీ గుడ్. లాస్ట్ ఇయర్ 581 మార్క్స్ వచ్చాయి ఇక్కడ హైయెస్ట్. ఈసారి క్రాస్ చేస్తారా? ఉన్నారా గెట్టెళ్ళు? వెరీ గుడ్. దాటాలి. 581 క్రాస్ చేయాలి. క్రాస్ చేస్తేనే ఇక్కడ ఉండే టీచర్స్ 581 మార్క్స్ ఒక గవర్నమెంట్ స్కూల్లో రావడం అంటే ఆషామాషి కాదు. టీచర్లు ఎంతో శ్రద్ధగా, ఇక్కడ చదివే పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా, వాళ్ళు ఎంతో శ్రద్ధ చూపిస్తే గానీ అన్ని మార్క్స్ రావు కదా. గతంలో మా టైంలో 10th క్లాస్ పాస్ అయ్యి ఒక 360 మార్కులు ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే దేవాలయాలపై గుళ్ళు కొట్టించేది. అట్లుండేది కాలం. ఇప్పుడు వ్యవస్థలో పెను మార్పులు వచ్చాయి. పెద్ద మార్కులు రావాలి. 500 క్రాస్ చేస్తే గానీ పైనుంచి కిందికి చూడరు. అంత వ్యవస్థలో మార్పులు వచ్చాయి. డిజిటల్ బోర్డ్స్, లేటెస్ట్ గా టెక్నాలజీ, ఇవన్నీ కూడా మీకోసం, మీ చదువుల కోసం. డిజిటల్ బోర్డ్స్ ఎందుకు పెట్టారంటే ఐ కాంటాక్ట్ కు బాగా గుర్తుంటుంది. మనం ఒక సినిమాకి వెళ్తే
అర్థమైందా? బాగా మంచిది చదివితేనే ఫ్యూచర్ ఉంటుంది. మంచి హ్యాపీగా మంచి మీరు అనుకునే గోల్స్ రీచ్ చేస్తారు. మంచి మంచి జాబ్స్ వస్తాయి, మంచి మంచి ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి, మంచి మంచి బిజినెస్లు చేయొచ్చు. మన తెలివితేటలు ఉంటాయి. చదువు అనేది ఒక వజ్రాయుధం. ఆ ఆయుధాన్ని పట్టుకుంటేనే మీరు ఏమైనా సాధించగలరు. అందులో గ్యాప్ వచ్చిందంటే ఏం పనికి రాకుండా తయారవుతారు. మీరు సొంతగా కాళ్ళ మీద నిలబడి మీరు మీ ఎర్నింగ్ ఉండేదంటే మీకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఇంట్లో ఫ్రీడమ్ ఉంటుంది. 3 విటమిన్స్ ఉంటాయి. అవి మీ బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ చేస్తుంది. ఓకే, మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, మీకు హిమోగ్లోబిన్ శాతం బాగా పెంపొందిస్తుంది. నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఆ రైస్ లో. ప్రభుత్వం మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని కాపాడుతా ఉంది చాప కింద నీరులో. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 8వ తేదీన మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మహిళలతో సమావేశం కానుండడంతో జాతీయ స్థాయిలో మహిళలను తరలించాలనే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. సీఎం మహిళలతో సమావేశం నిర్వహించేందుకు ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణాన్ని అధికారులు పరిశీలించారు. ఎంపిక చేసిన ప్రదేశాలను కలెక్టర్ తమీం అన్సారియాతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మంత్రులు డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ మొదలైన వారు సందర్శించారు. బహిరంగ ప్రదేశాలు ఖరారు చేయనున్నట్లు సమాచారం. మనకి మహిళా సోదరీమణులందరూ అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మనందరినీ కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా ఒకటి అనౌన్స్ చేస్తారని, అలాగే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారని గతంలో ఆయన పుట్టినరోజు నాటిన మార్కాపూర్ ప్రజలకు అందరికీ కూడా స్పష్టమైనటువంటి ఒక హామీని, ఒక ప్రామిస్ను చేసిపోయారు. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ జిల్లా అనౌన్స్మెంట్ అనేది జరుగుతుందని భావిస్తూ ఉన్నాను. వెలుగొండ గురించి కూడా ఒక స్పష్టత, దానికి ఆర్థికపరమైనటువంటి ఆర్థిక సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఏ రకంగా అధిగమించబోతా ఉన్నాం అనేది కూడా ప్రజలకు తెలియజేయడానికి వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నియోజకవర్గ ప్రజలందరూ కూడా తీసుకోవాలని మనసారా కోరుతా ఉన్నాం. హెలిప్యాడ్ నుంచి డైరెక్ట్గా కాలేజీలోకి రావటం, కాలేజీలో ప్రోగ్రామ్ చూసుకోవటం, ఇక్కడి నుంచి దరిమడుగు దగ్గర కార్యకర్తల సమావేశం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా రిటర్న్ హెలిప్యాడ్కి వెళ్ళి హెలిప్యాడ్ నుంచి ఆయన రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది. శాంతి భద్రతల పరిరక్షణ, సమాజ సేవ పోలీసుల ప్రధాన విధి అని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. జిల్లా సాయుధ దళాల వార్షిక మొబలైజేషన్ కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా సాయుధ దళాల వార్షిక మొబలైజేషన్ కార్యక్రమం ఫిబ్రవరి 15న ప్రారంభమై బుధవారం ముగిశాయి. శాంతి భద్రతల రక్షణలోనూ, అసాంఘిక శక్తుల కార్యకలాపాలను అణిచివేయడంలోనూ ఆర్ముడ్ రిజర్వ్ పోలీసుల కృషి, సహకారం ఎంతో ఉందని తెలిపారు. జిల్లా సాయుధ దళాలు ముగింపు పరేడ్లో
మంచి ప్రతిభ ప్రదర్శించారని సిబ్బందిని అభినందించారు. గత 2 వారాలుగా జరిగిన వార్షిక మొబలైజేషన్ కార్యక్రమంలో సిబ్బంది శారీరక దృఢత్వం, ఆయుధాలతో డ్రిల్లు, ఫైరింగ్లోనూ మంచి శిక్షణ పొందారని ఎస్పీ కొనియాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన ప్రీతమ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాకినాడ డిస్ట్రిక్ట్ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారికి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారికి, కాకినాడ సబ్ డివిజన్ ఏఎస్పీ గారికి, డిఎస్పీస్ పెద్దాపురం డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ ట్రైనీ ఐపీఎస్ మేడం, ట్రైనీ డిఎస్పీ మేడం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ డిఎస్పీ గారికి, ఇతర పోలీస్ అధికారులకు, నా తోటి సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, తమరి ఉత్తర్వుల మేరకు ఏఆర్ ఫోర్స్కు ప్రతి సంవత్సరం లాగానే మొబలైజేషన్ 17 ఫిబ్రవరి నుండి మార్చి 3 వరకు, అనగా 15 వర్కింగ్ డేస్ మొబిలైజేషన్ కండక్ట్ చేయడం జరిగింది సార్. వారికి మొబిలైజేషన్లో బేసిక్ ట్రైనింగ్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్, యోగా మరియు రాబోయే ఈ ఛాలెంజ్ని దృష్టిలో పెట్టుకొని మాబ్ ఆపరేషన్ ప్రాక్టీస్ అందు శిక్షణ ఇవ్వడం జరిగింది సార్. ప్రస్తుతం వారు ఉపయోగించే ఆయుధాలపై కాకుండా అత్యాధునిక ఆయుధాల పట్ల కూడా అవగాహన ఉండేలా తరగతులు నిర్వహించడం జరిగింది సార్. అంతేకాకుండా 2 దఫాలుగా ఏఆర్ ఫోర్స్ మొత్తానికి సిబ్బంది అందరికీ ఫైరింగ్ ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది సార్. వారు ఏదైతే ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి కొత్త అమైన్మెంట్స్ ఏమైనా వచ్చినట్టుగైతే అమైన్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా ఈ మొబిలైజేషన్లో చెప్పడం జరిగింది సార్. అట్లానే భవిష్యత్తులో విధుల పట్ల అంకిత భావంతో మెలుగుతూ కాకినాడ జిల్లా పోలీసు ప్రతిష్టను ఇనుముడింపు చేసేలా పనిచేస్తామని జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ తరఫున తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. కాకినాడ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి సందేశాన్ని, అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్. హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓలా క్యాబ్ డ్రైవర్ నందకిషోర్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. బెంగళూరులో నైజీరియన్ డ్రగ్ డీలర్ల నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులకు విక్రయిస్తున్నాడనే సమాచారంతో కేపీహెచ్బి గోపాల్ నగర్లో పట్టుకొని 4.65 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బాలనగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.
అమలాపురం పట్టణంలోని శ్రీగరి ఆటోమొబైల్స్ రిపేర్ షాపులో 10 లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని షాప్ యజమాని కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చోరీ ఇంటి దొంగల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎటువంటి రక్షణ లేకుండా ఆటోమొబైల్స్ రిపేర్ షాపును ఒక పెంకుటిల్లో నిర్వహిస్తున్నారని తెలిపారు పోలీసులు. పట్టణ సిఐ వీరబాబు ఆధ్వర్యంలో క్లూస్ టీం అనుమానితుల వేలిముద్రలు సేకరించి డాగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. నెల్లూరులో ఈ నెల 9వ తేదీ నుంచి జరగబోయే శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి చెప్పారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రి నారాయణ, ఆలయ అధికారులు, ఆలయ కమిటీతో జరిగిన సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్డీఓ, డిఎస్పీ, ఆలయ ఈఓ, ఆలయ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలు, శానిటరీ సెక్రటరీలతో పర్యవేక్షించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ వర్కర్లే. డివిజనల్ ఫైర్ ఆఫీసర్ మున్సిపాలిటీ నుంచి మీరు వచ్చారు కాబట్టి అది మీరు చెప్పాలని సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పారిశ్రామికవేత్తలకు స్వాతంత్రం వచ్చింది. రాష్ట్రానికి 6,50,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న మంత్రి టీజీ భరత్. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ పరుగులు. నియోజకవర్గాల వారీగా గాంధీ భవన్లో వరుస సమీక్షలు చేస్తున్న నేతలు. గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలలో విద్యార్థుల ఆందోళన తీవ్రతరం. కాలేజీ గేట్లు వేసి కళాశాల యాజమాన్యం, సిబ్బందిని అడ్డుకున్న విద్యార్థులు. కాకినాడ జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం. బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ బిందుమాధవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.